మొన్న 3 రోజుల కిందట ఒక ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి. నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, సరే ఏం జరిగిందా ఏం జరగలేదని మనం పక్కకు పెడితే, దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను కోరుతున్న ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ వేయడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. రాత్రి 11-12 గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే, కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీన్ని కొంత దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే, సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది, అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. దాన్ని ఎవరం కూడా సమర్థించము. అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తే ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. దట్టు మహిళా అధికారుల మీద అసలుగా అలాంటి వార్తలు వస్తే దట్టు ఎవరు కూడా మేము ప్రోత్సహించము. అధికారుల మీద వచ్చినా రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే, దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము. అయినా సరే ఇప్పుడు కమిటీ వేసారు, గవర్నమెంట్ కమిటీ వేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. నిజాలేంది అబద్ధాలేంది ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక